సుల్తానాబాద్ మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న గొట్టెం మహేష్ తనను 9వ వార్డు ప్రజలు ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే తన వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా తమరి ఇంటి మేనమామగా పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్ల పెళ్లికి 25,116 రూపాయలు కట్నంగా ఇస్తానని, అలాగే తమ 9వ వార్డులో పుట్టబోయే ప్రతి ఆడపిల్లకు 10,116 రూపాయలు, మగబిడ్డ జన్మిస్తే 5,116 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారని హామీ ఇస్తూ లిఖిత పూర్వకంగా బాండ్ పేపర్ రాసి 9వ వార్డు ప్రజలకు ఇస్తున్నానని అన్నారు. అయితే 9వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎందుకు దూరం పెడతాను. నమస్కారం. నేను సింగిల్ సినిమాస్ అంటే ఇప్పుడు ఇద్దరు అనుకోవాలి. దాని కింద భలే ఇరికించిండు మహేష్ మా అలా కరపత్రం కూడా సింగిల్ సినిమా నేను కూడా పట్టుకోలేదు రీల్ ఆడాలి. BRS को राजीनामा ఇది మీ అందరి ముందట నేను ప్రామిస్ చేస్తున్నా. ఇట్టి హామీలను నెరవేర్చకుంటే ఏ ఒక్కరు వచ్చి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసినా కూడా నేను నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఈ ప్రెస్ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సుల్తానాబాద్ వార్డు ప్రజలందరూ నా మీద నన్ను నమ్మకం పెట్టుకొని గతంలో మా నాన్న ఎట్లా పనులు చేసి మమ్మల్ని మీరు అందరు గెలిపించుకొని గుండెల్లో దాచుకున్నారో అదే విధంగా మళ్ళీ నన్ను సింహం గుర్తు, నాది ఈ సుల్తానాబాద్ 9వ వార్డులో రెండో సీరియల్ నంబర్ సింహం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. కౌన్సిలర్ ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ 9వ వార్డుల కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే నేను కొన్ని హామీలు ఇస్తానని చెప్పి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. దానిలో భాగంగా ఈ సుల్తానాబాద్లో 9వ వార్డులో మేనమామ కట్నం కింద 9వ వార్డులో ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా 25,016 ఇస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా మేనమామ కట్నం కింద ఈ సుల్తానాబాద్ 9వ వార్డులో ఏ అమ్మాయి డెలివరీ అయినా కూడా ఆడబిడ్డ పుడితే 10,016 ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా 9వ వార్డులో మగబిడ్డ పుడితే 5,016 ఇస్తా అని హామీ ఇస్తున్నా. ఇట్టి హామీలన్నీ దీనికి బాండ్ పేపర్ కూడా జతపరుస్తున్నా. ఈ బాండ్ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను గెలిపించిన తర్వాత ఈ ఒక్క హామీని నేను ఏదైనా మిస్యూజ్ అంటే ఇవ్వకుండా ఉన్నప్పుడు ఈ పదవి అప్పుడే నేను రాజీనామా చేసి పక్కకు తొలగిపోతా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. థ్యాంక్ యూ.